మన ధ్యాస మన శ్వాస మీదే ఉండాలి. ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి, వాటిని మనం గమనించకూడదు. మనకి ఆలోచనలు ఎందుకు వస్తూ ఉంటాయంటే గతంలో జరిగేవి కానీ భవిష్యత్తులో చేయవలసిన పనులు కానీ అయ్యే ముఖ్యంగా ఆలోచనలు వస్తాయి. వాస్తవానికి సంబంధించిన ఆలోచనలు మనకి అంత రావండి. ఈరోజు సాయంత్రం ఏం వండుకోవాలి అవి వస్తాయి ఆలోచనలు. లేదంటే గతంలో నేను ఇది చేసి ఉంటే బాగుండు అని అనిపించే ఆలోచనలు వస్తుంటాయి. మనం వాటితో ప్రయాణం చేయకూడదు. మన శ్వాసను మాత్రమే మనం గమనించాలి. కేవలం మన శ్వాసతో మనం అనుసంధానం అవ్వడమే ఈ ధ్యానం. ఉచ్ఛ్వాస నిశ్వాసలను మాత్రమే గమనిద్దాం. ఉచ్ఛ్వాస అంటే బయటకు వచ్చే గాలి, నిశ్వాస అంటే లోపలికి పీల్చుకునే గాలి. దీన్నే మనకి బుద్ధుడు ఆనాపానా సతి అని చెప్పి అప్పట్లో ఆయన మొదలుపెట్టారు. దాన్ని మన జనాలకి అర్థమయ్యేలాగా తీసుకొచ్చింది మన పత్రి సారు. శ్వాస మీద ధ్యాస అని చెప్పి ధ్యానం అన్నమాట. మనం ఇలా శ్వాస మీద ధ్యాసతో మనం అనుసంధానం అవుతే మనలోకి చాలా అంటే చాలా మార్పులు వస్తాయండి. ఎవరో మన గురించి చెప్తే మనం తెలుసుకోవడం కాదు, మన గురించి మనం తెలుసుకునే విధానమే ఈ ధ్యానం. ముఖ్యంగా మనలో మన గురించి తెలుసుకుంటాం అన్నమాట. మన లోపల ఏం జరుగుతుంది, మనలో చేసుకోవాల్సిన మార్పులు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ధ్యానం ద్వారానే తెలుస్తుంది. ధ్యానం అంటేనే మన గురించి తెలియజేసే ఒక యంత్రం అన్నమాట. యంత్రం అని మనం పిలవకూడదు, కానీ యంత్రంలా భావించుకోవాలి. నిజానికి యంత్రాలు అంటే ఏముంది, అది కొనుక్కోండి దాని ద్వారా మీకు ఇంట్లో అవి వస్తాయని చెప్పి ఏదో ఒక రూపంలో ఇస్తారు. కానీ దీనికి రూపం ఉండదు, పేరు ఉండదు, ఏ నామం ఉండదు, ఎవరిని తెలవడక్కర్లేదు. మనలో మనం అనుసంధానం అవడమే ఈ ధ్యానం. దీన్ని యంత్రంగా మనం భావించుకోవాలి తప్ప మనం యంత్రం అనేసి అనుకోకూడదు. అదే ఉచ్ఛ్వాస నిశ్వాస ఆఖరి 3 నిమిషాలు అలాగే ధ్యానంలో ఉందాం. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు నేను చెప్పేంతవరకు. ముందుగా మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మనకి చిన్నప్పటి నుంచి ఎంతోమంది మంచి మార్గంలోకి తీసుకెళ్ళడానికి ఎంతోమంది గురువులు తోడై ఉంటారు, వారికి కృతజ్ఞత భావం తెలియజేసుకుందాం. అలాగే మనకి మంచి ఏంటో చెడేంటో తెలియజేసే స్నేహితులు ఉంటారు, వారికి కూడా కృతజ్ఞత భావం తెలియజేసుకుందాం. మన చుట్టూ ప్రకృతి మాత మనకి ఏం కావాలంటే అది ఇచ్చే ప్రకృతి మాత ఉంటుంది. మరి ఆ ప్రకృతి మాతకి కూడా ఒకసారి కృతజ్ఞత భావం తెలియజేసుకుందాం. అలాగే మన అవేర్నెస్ అంటే ఇప్పుడు దాకా మనం చేసిందంతా కూడా యూనివర్స్కి అందించాలి. అందుకే మనకి యూనివర్స్ అన్నీ ఇస్తూ ఉంటుంది. అందుకే ఆ యూనివర్స్కి కూడా ఒకసారి కృతజ్ఞత భావం తెలియజేసుకుందాం. ఎన్నో జీవరాశులు ఉంటాయి మన చుట్టూరు, మోగ జీవరాశులు ఎన్నెన్నో ఉంటాయి, వాటికి కూడా కృతజ్ఞత భావం తెలియజేసుకుందాం. ఆఖరి 30 సెకండ్లు మాత్రమే, ఎవరు కళ్ళు తెరవద్దు. ఓకే మాస్టర్స్, మెల్లిగా చేతులు తీసి కళ్ళు మీద బొర్లించుకోండి. నేను చెప్పేంత వరకు ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు మీద బొర్లించుకోండి అంతే. చేతులు కూడా రుద్దొద్దు, అలా బొర్లించుకుని ఉంచండి. 5 4 3 2 1 0. ఇప్పుడు మెల్లిగా చేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం. చేతులు చూడండి, కళ్ళు తెరిచి మెల్లిగా చేతులు చూడండి. ఒక్కసారి ధ్యానానికి గట్టిగా క్లాప్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.